అందరికీ నమస్తే అండి. అంటే సాధారణంగా కులాలకు సంబంధించి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ని తీసుకోవాలని కాదు, కానీ ఒక ఫ్యాక్ట్ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అడ్మినిస్ట్రేషన్లో చాలా తేడాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఈవెన్ తన ఓన్ సామాజిక వర్గానికి సంబంధించి అయినా సరే డెసిషన్స్ తీసుకోవాలంటే ఆయన బోల్డ్గా తీసేసుకుంటారు. పెద్దగా భయాలు, పిరికితనాలు, నాంచుడు ఏమీ ఉండదు. కాంట్రాక్ట్లైనా, నామినేటెడ్ పదవులైనా, ఏదైనా సరే తను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 223 నామినేటెడ్ పదవుల్లో దాదాపుగా 80% సేమ్ అదే సామాజిక వర్గానికి ఇచ్చారు. సో ఆ విషయాన్ని పేర్లతో సహా అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు బయటపెట్టారు. అందరికీ తెలుసు కూడా. కీలకమైన పదవులన్నీ కూడా ఆ సామాజిక వర్గానికే వచ్చాయి. అండ్ కాంట్రాక్టులు కూడా చాలా వరకు ఆ సామాజిక వర్గానికే వచ్చింది. ఇక్కడ చంద్రబాబు గారు వచ్చేసరికి నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు, పోస్టుల విషయంలో కావచ్చు, అండ్ ఏ విషయంలో అయినా తన సొంత సామాజిక వర్గం విషయంలో అంతగా డెసిషన్ తీసుకోరు. అందరూ అనుకుంటారు చంద్రబాబు గారు సామాజిక వర్గానికి ఎక్కువగా పెద్దపీట వేస్తారని. ఆయన సొంత సామాజిక వర్గం కుప్పంలోనే కమ్మ సామాజిక వర్గం ఓట్లు పెద్దగా లేవు, ఎక్కువ లేవు. అక్కడ రెడ్డీస్ ఎక్కువ, బీసీలు ఎక్కువ. అంటే ఆయన సామాజిక వర్గానికి వేసేది ఏమీ ఉండదు, చేసేది ఏమీ ఉండదు, పెద్దపీట వేసేది ఏమీ ఉండదు. చంద్రబాబు గారు అధికారంలోకి రావాలని ఆ సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటారు, కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళే ముందు అలుగుతారనమాట. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మంత్రివర్గాల్లో చంద్రబాబు గారు 1995లో సీఎం అయ్యారు, మొదటి మంత్రివర్గం. 99లో సీఎం అయ్యారు, రెండో మంత్రివర్గం. 2014లో సీఎం అయ్యారు, మూడో మంత్రివర్గం. 2024లో ఇది 4వ మంత్రివర్గం కదా. ఆయన మంత్రివర్గంలో రిపీట్ ఎవరైనా అయ్యారంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు రిపీట్ అయిన సందర్భాలు ఏమి ఉండవు, కానీ ఇతరులు మాత్రం రిపీట్ అవుతుంటారు. యనమల రామకృష్ణుడు గారు రిపీటెడ్గా పనిచేశారు. అయ్యన్న పాత్రుడు గారు రిపీటెడ్గా పనిచేశారు. బొజ్జల గోపాలకృష్ణరెడ్డి గారు రిపీటెడ్గా పనిచేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రిపీటెడ్గా పనిచేశారు. అప్పట్లో 95, 99లో ఎలిమినేట్ మాధవరెడ్డి గారు రిపీటెడ్గా పనిచేశారు. అప్పట్లో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, కోటగిరి విద్యాధర్రావు గారు, అండ్ కడియం శ్రీహరి గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, వీళ్ళందరూ రిపీటెడ్గా పనిచేశారు. కానీ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రం రిపీటెడ్గా పనిచేసింది చాలా తక్కువ. ఈవెన్ 2014కి ఇప్పటికీ చూడండి. గతంలో 2014లో అయ్యన్న పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు కూడా మంత్రులుగానే ఉన్నారు. అంటే అయ్యన్న పాత్రుడు గారు మంత్రి కాకపోయినా స్పీకర్గా ఉన్నారు కదా. కానీ 2014 క్యాబినెట్లో దేవినేని ఉమా గారు, ఇప్పుడు అసలు ఆయన ఎమ్మెల్యేనే కాదు, కొన్ని మంత్రి కాకపోతే లేదు ఎమ్మెల్యేనే కాదు. పరిటాల సునీత గారు ఇప్పుడు ఆమెకు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు, లేదు. అండ్ పత్తిపాటి పుల్లారావు గారు సీనియర్, గతంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు ఆయనకు లేదు. అలాగే కామినేని శ్రీనివాస్ గారు, అంటే ఆయన అంటే బీజేపీలో ఉన్నారులే, అది వేరే విషయం. అంటే కమ్మ సామాజిక వర్గానికి టీడీపీలో ఒకసారి అవకాశం వస్తుంది మంత్రిగా, మళ్ళీ రిపీటెడ్గా రాదు. ఆలపాటి రాజా గారు ఒకసారి మంత్రిగా పనిచేశారు, మళ్ళీ రిపీటెడ్గా చేయాలి. అలా రిపీట్గా పనిచేసిన వాళ్ళకి ఇద్దరికి అవకాశం వచ్చిందండి. తుమ్మల నాగేశ్వరరావు గారికి, కోడెల శివప్రసాద్ గారికి 2 సార్లు రిపీటెడ్గా అవకాశం వచ్చింది. ఇంకెవరికి కూడా రిపీట్ అవకాశాలు లేవు, ఇవ్వలేదన్నమాట. సో ఏ పేరు చూసుకున్నా సరే, చంద్రబాబు గారి క్యాబినెట్లో ఏం చూసుకున్నా సరే. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు పనిచేస్తున్న మంత్రులు అంటే మళ్ళీ లోకేష్ గారిని పక్కన పెట్టాలండి. లోకేష్ గారు అంటే సేమ్ ఫ్యామిలీ కాబట్టి, డిఫాక్టో సీఎం హోదా ఉంది కాబట్టి ఆయన రిపీట్ అవుతారు, అది వేరే విషయం. సో ఇప్పుడు పనిచేస్తున్న మంత్రివర్గంలో పయ్యావుల కేశవ్ గారు అండ్ గొట్టిపాటి రవి గారు సామాజిక వర్గం, అండ్ ఇతర నాదెల మనోహర్ గారు అంటే టీడీపీ కాదు జనసేన కాబట్టి వదిలేయచ్చు, అండ్ నారా లోకేష్ గారు. సో వీళ్ళిద్దరికీ కూడా కొనసాగిస్తారు, 5 ఏళ్ళు కూడా వీళ్ళు కొనసాగుతారు. ఆ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి అవకాశం ఉండదు. ఆ నెక్స్ట్ మళ్ళీ వేరే సామాజిక వర్గం ఇదే సామాజిక వర్గం నుంచి వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక్కడ టీడీపీలో వచ్చేసరికి సమస్య ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో విపరీతమైన పోటీ. ఇప్పుడు చూడండి ఎంతమంది మంత్రి పదవి కోసం చూస్తున్నారు. గద్దె రామ్మోహన్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రి పదవి కోసం చూస్తున్నారు. ఏలూరు సాంబశివరావు గారు 3 సార్లు గెలిచారు, పదవి కోసం చూస్తున్నారు. ఆ చివరి వెలగపూడి రామకృష్ణబాబు గారు కానీ, అండ్ ఫస్ట్ టైం గెలిచినప్పటికీ ఆయనకి ఇచ్చిన హామీ మేరకు ఈయన యార్లగడ్డ వెంకటరావు గారు అండ్ వేగుళ్ళ జోగేశ్వరరావు గారు కావచ్చు, ఆయన 3 సార్లు వరుసగా గెలిచారు, ఆయన ఆశిస్తున్నారు. దూలిపల్లి నరేంద్ర గారు 6 సార్లు గెలిచారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు 7 సార్లు ఎమ్మెల్యే. ఇలా చాలామంది సీనియర్లు ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మంత్రి పదవి అవకాశం రాదు. అంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఇచ్చేదే తక్కువ మందికి,
మళ్ళీ రిపీటెడ్ అవకాశాలు ఉండవు, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని. ఇలా ఇది ఆ పార్టీకి సంబంధించి చంద్రబాబు గారి ఐడియాలజీకి సంబంధించి తన కమ్యూనిటీ విషయంలో ఆయనకున్న క్లారిటీ ఇది. తన కమ్యూనిటీకి పదవులు ఇచ్చే విషయంలో, తన కమ్యూనిటీకి నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు గారికి ఉన్న క్లారిటీ ఇదనమాట. చంద్రబాబు గారికి ఉన్న లెక్క ఇది. అంతే తప్ప నేను అధికారంలో ఉన్నాను కదా, మా వాళ్ళందరూ మా వాళ్ళే కదా, ఇచ్చేద్దాం ఎడాపెడా ఇచ్చేద్దాం అని లేదు. ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఎక్కువ కాంట్రాక్టులు ఎవరికి వెళ్తున్నాయి? పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఏ సామాజిక వర్గం? విద్యుత్ శాఖలో ఎక్కువ కాంట్రాక్టులు ఎవరికి వెళ్తున్నాయి? షిరిడీ సాయి ఏ సామాజిక వర్గం? సో సామాజిక వర్గాలకు సంబంధం ఉండదన్నమాట. థ్యాంక్ యూ. సరే, కంటెంట్ చూశారు కదా. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న 1 minute యాడ్ అండి. మీరు లడ్డూపల్లెం.com అని మనం ప్రమోట్ చేస్తున్నాం కదా, ఒక 6 నెలల నుంచి. మనం వీళ్ళని ప్రమోట్ చేయడానికి ఒక్కటే రీజన్ ఏంటంటే, ఒక బిలో మిడిల్ క్లాస్ మహిళలు కొంతమంది స్వయం ఉపాధి వాళ్ళగా స్వతహాగా ఐఐఎంఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి మంచి ఫీడ్బ్యాక్ 95% అబోవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో బాగా తయారు చేస్తున్నారు. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, వీటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు. ఈ లడ్డూల్లో షుగర్ వాటర్, పంచదార వాటర్, బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ వాడతారనమాట. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి, టేస్ట్ ఉంటాయి, హెల్దీ అండ్ ప్యాకింగ్ అంతా కూడా బాగుంటుంది. కార్పొరేట్ లెవెల్ ప్యాకింగ్ కూడా ఉంటుంది, గిఫ్ట్ ప్యాక్లు కూడా ఇవ్వచ్చు. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి అండ్ కొన్ని పౌడర్స్ ఉంటాయి. అంటే ఏబీసీ పౌడర్ అని, మునగాకు పొడి అని, జామాకు పొడి అని, ప్రోటీన్ పొడి అని, అండ్ నల్లేరు కారపొడి అని, ఇది ఇంకా మల్టీవిటమిన్ కారపొడి అని, బి కాంప్లెక్స్ కారపొడి అని, ఇలా డిఫరెంట్ హెల్త్ ఐటమ్స్ ఉంటాయన్నమాట. మీకు కావాల్సిన వాళ్ళు వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టవచ్చు. లేదా 9997839994 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. ఎవరికైనా యూఎస్ అయినా, యూకే అయినా, దుబాయ్ అయినా, ఎక్కడికైనా సరే డెలివరీ ఉందన్నమాట. డెలివరీ సిస్టమ్ అయితే చాలా పకడ్బందీగా ఉంది. డిటీడీసీ ద్వారా ఎక్కడికైనా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ.